మందికి నీతులు చెప్తా గానీ నేను మాత్రం నీశంగా ఉంటా అంటే వెనకటి నడిచింది కావచ్చు కానీ ఇప్పుడు నడవది అన్నట్టు వేసిండు పిల్లగాడు. పోలీసులు నెత్తికి హెల్మెట్ లేదని ఫైన్ వేసిండ్రట. అంతెల్మే పిల్లగానికి నెత్తిలో ఏం ఆలోచన వచ్చిందో ఏమో పోలీసులు ఎంబటి వాడి వాళ్ళు పోతున్న బండిని గుంజి గుంజి ఆపిండు. నాకు హెల్మెట్ లేదని ఫైన్ వేసిండ్రు మంచిగానే ఉన్నది. మరి మీ సంగతి ఏంది? రూల్ ప్రకారం బండి వెనక కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ ఉండాలి. ఇంకో పోలీస్కి హెల్మెట్ ఏది? మీరు నడుపుతున్న బండికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదు. ఇటువంటి బండి బజార్ మీద తిరిగే పర్మిషన్ ఉండదు. మీరెందుకు నడుపుతున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా పోలీసులను పొట్టు పొట్టు సతాయించిండు. ముప్పు తిప్పల పెట్టి 3 చర్ల నీళ్ళు దాపిచ్చిండు. మందికేనా రూల్స్, మనకు కాదా పోలీస్ సార్లు అని బుల్లెట్ అసోంటి మాటలు మాట్లాడే వరకు సతమతమై సప్పుడు చేస్తలేరు. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఆసిద్ధం తిన్నదాట. ఆగో అట్లనే చేస్తున్నారు మీరు. నంబర్ ప్లేట్ లేని బండి బజార్ మీద తిరగొచ్చా అని అడుగుతుంటే అంటున్నారు తప్ప ఇంకో మాట మాట్లాడతలేరు. చదువుకున్న పిల్లల్ని దబాయించి ఫైన్ వేస్తే సప్పుడు చేయకుండా ఓతరు కావచ్చు అనుకున్నారు పోలీసులు. కానీ పోరగాన్లు భలే హుషారున్నారు. పోలీసులు అయినా పొలిటికల్ లీడర్లు అయినా రూల్స్ పాటించాలి. మాకు బుద్ధి చెప్పి మీరు తప్పు చేస్తే ఊకునే కాలంలో లేదు అన్నట్టు చేసిండ్రు. మంచి పని చేసిండ్రు కావచ్చు కానీ బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని సోయి ఉండాలి కదా. ప్రశ్నించే గుణం ఉంటే మంచిదే గాని పైలంగుండే రూల్స్ పాటించాలి కదా. మహారాష్ట్ర రాష్ట్రం తానే పట్టణంలో జరిగింది భాగవతము. ఈ వీడియోలు చూసిన పబ్లిక్ కొందరు పోరగాండ్ల ధైర్యానికి మెచ్చుకుంటే ఇంకొందరు హెల్మెట్ పెట్టుకోవాలని సోయి లేదు కానీ పోలీసులను ఎదిరించాలనే ధైర్యం ఉన్నదా? ఏం పోరలేమో అందిడుతున్నారు.